అంతా స్కెచ్ ప్రకారమే. ప్లే ఆఫ్స్‌కు ఆర్‌సీబీ. నిజంగా ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ 2024 ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్‌లో ఆర్‌సీబీ స్ట్రాంగ్ లెవెన్ ఉంది. చాలా బాగా ఉంది. ఎప్పటిలా కాదు ఈ ఇయర్ దుమ్ము లేపుతది అని అందరూ భావించారు. కానీ ఎట్టకేలకు కేవలం 7 మ్యాచెస్‌లో ఒక్క మ్యాచే గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిపోయి చిట్ట చివరన ఉండింది. ప్లే ఆఫ్స్ కష్టమే అనుకున్న దాని తరువాత వెంటనే పుంజుకొని నాన్ స్టాప్‌గా వరుసగా 4 మ్యాచెస్ గెలిచి రేస్‌లో అయితే నిలబడిందనమాట ప్లే ఆఫ్ రేస్‌లో. ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్‌లోకి ఆర్‌సీబీ ఉంది. అట్ ది సేమ్ టైమ్ తనకి అదృష్టం కూడా కలిసొచ్చింది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. నిన్నైతే మన సీఎస్‌కే అయితే ఓడిపోయింది. మొన్న ఆర్‌సీబీ గెలిచింది. అలానే లక్నోని కూడా ఓడిపించిందనమాట ఆర్‌సీబీ. అది చేసిన తర్వాత ప్లే ఆఫ్స్ వీళ్ళ సజీవంగా ఉంచుకుందనమాట ఆర్‌సీబీ. సో ఇప్పుడేంటంటే ఫ్రెండ్స్ ఇంకొకటేంటంటే మనకు ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ ఖచ్చితంగా వెళ్ళాలి అంటే రిమైనింగ్ 2 మ్యాచెస్ సీఎస్‌కే ఓడిపోవాలి. అట్ ది సేమ్ టైమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవాలి. అట్ ది సేమ్ టైమ్ మన లక్నో కూడా ఓడిపోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మిగతా 2 మ్యాచెస్ ఆర్‌సీబీ గెలిచి రన్ రేట్ గాని బాగా ఉంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది. లేకపోతే లేదు. సో వాళ్ళు ఏ విధంగా అయితే భావించారో అదే విధంగా మొన్న కూడా 60 పరుగులు తేడాతో గెలిచారన్నమాట. రన్ రేట్ కూడా కొంతవరకు పర్లేదు అనిపించుకునింది ఆర్‌సీబీ. ఇంకా రిమైనింగ్ ఏంటంటే సీఎస్‌కే ఓడిపోవాలి మెయిన్. సీఎస్‌కే లక్నో ఓడిపోవాలి. అప్పుడు ఇది టాప్ 4కి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటదన్నమాట. సో కాబట్టి ఆర్‌సీబీకి ఈ సీజన్ 2024లో ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ కింగ్ కోహ్లీ ఏమన్నా బ్యాటింగ్ ఆడుతున్నాడు భయ్యా. సూపర్ అనిపించింది. తను మంచి ఫామ్‌లో ఉన్నాడు. అందరిని యంగ్స్టర్స్ అందరిని కూడా బాగా మోటివేట్ చేస్తూ పాతిదార్ చాలా బాగా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నారన్నమాట ఆర్‌సీబీ పక్క. సో ఇంకొకటంటే బౌలింగ్‌లో ఈ మధ్య అంటే ఒక 3 మ్యాచెస్ నుంచి బాగా పుంజుకుందనమాట. మహమ్మద్ సిరాజ్ కానివ్వచ్చు, ఫర్గూసన్ అందరూ కూడా బాగా ముఖ్యంగా కరణ్ శర్మ బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్ కూడా లాస్ట్ మూమెంట్‌లో వచ్చి ఎఫర్ట్‌లెస్‌గా సిక్స్ అయితే కొడుతున్నాడనమాట. సో కాబట్టి ఆర్‌సీబీ కొంతవరకు అయితే పుంజుకుంది అని చెప్పుకోవచ్చు. అందులోను మిడిల్ ఆర్డర్‌లో విల్ జాక్స్ వచ్చాడనమాట. విల్ జాక్స్ బౌలింగ్ బాగా చేస్తున్నాడు. పార్ట్ టైమ్ ఓవర్‌గా 2-3 ఓవర్స్ వేస్తున్నాడు. బ్యాటింగ్‌లోనే మనం చూస్తే మీరు కేవలం అంటే ఫస్ట్ హాఫ్‌లో బాగా ఆడాడు. దాని తర్వాత 10 బంతుల్లోనే హాఫ్ సెంచరీ. ఓవరాల్ చూసుకుంటే 47 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడనమాట. సూపర్ అనిపించింది. మామూలు ఇన్నింగ్స్ కాదు. సో విల్ జాక్స్ వచ్చిన తర్వాత ఆర్‌సీబీ టీం మొత్తం మారిపోయింది అని చెప్పుకోవచ్చనమాట. సో ఇదే విధంగా గాని ఆడితే ఖచ్చితంగా ఈసారి సీజన్‌లో కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవుతది. క్వాలిఫై అయితే మాత్రం ఈసారి కప్ నమ్మిదే అని అంటున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు అలాగే ఆర్‌సీబీ అభిమానులనమాట. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఆర్‌సీబీ క్వాలిఫై అవుతుందా అవదా అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.